పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో చేసుకోను అది ఇది అని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు ఏమని? ట్రాన్స్జెండర్ అని చెప్పిండు. ట్రాన్స్ అయితే ఫీలింగ్స్ ఉండవా? ట్రాన్స్ అయితే మనుషులు కారా? మాకు బి ఉంటుంది కదా, మేము మ్యారేజ్ చేసుకోవాలి ఉండాలి అని మాకు బి ఫీలింగ్స్ ఉంటాయి. నాకు పిల్లలు కావాలి. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతాను గ్యారెంటీ ఉందా? నాకు నువ్వు కావాలా? నువ్వు కాకపోతే నేను చచ్చిపోతా. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు అనుకో, అప్పుడు నేను ఇది అనుకోవాలా? మా ఫ్యామిలీ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను. తను రాలేదులేండి, కుసుమ పట్టుబట్టింది, తను లేకపోతే నేను ఉండలేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. నేను మౌనిక. ప్రేమను సాధించాలి అనంటే ఎన్నో అడ్డంకుల్ని ఎన్నో ఆటంకాల్ని ఎదుర్కొని ప్రేమను సాధించవచ్చు. అండ్ అలాగే తన ప్రేమలో ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని ఆటంకాలున్నా తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఈరోజు కుసుమ మన లవ్ టుడేకి వచ్చారు. అసలు తన బ్రేకప్ స్టోరీ ఏంటో తను అడిగి తెలుసుకుందాం. అండ్ అలాగే రీనా గారు ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మౌనిక. సో మనం ఇప్పటి వరకు ఎన్నో బ్రేకప్ స్టోరీస్ తో మాట్లాడాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. సో అండ్ అందులో భాగంగానే ఈరోజు కుసుమ తన లవ్ స్టోరీ అసలు ఏమైంది ఏంటి చూడండి, అసలు వెళ్ళిపోతాను అంటుండు. ఏమైంది? ఒక నిమిషం ఉండండి. ఏంది అసలు మీకు మీరే కొట్లాడేసుకుంటే ఎట్లా? ఏమైంది చెప్పండి, ఏమైంది? నాకు 6 years నుంచి లవ్ చేశాడండి, చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి. ఎందుకు ఇక్కడికి అంత ఫోర్స్ తీసుకొచ్చావు? ఇష్టపూర్వకంగానే వచ్చావా? లేదు, పోనీ రావడం అయితే జరిగిపోయింది కదా, షో అయితే స్టార్ట్ అయిపోయింది, తప్పదు కదా కొంతసేపు అసలు ఏంటని మాట్లాడుకుంటే చెప్తేనే కదా ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకోవచ్చు అండి. సో నీ పేరేంటి అన్నా? నా పేరు కుసుమ అండి. సరే, ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా, అసలు బలవంతం మీద కూర్చోబెడుతున్నావు. అసలు ఏంటి మ్యాటర్? అసలు ఏంటి? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కుసుమ, నేను పటాన్ చెరువు నుంచి వచ్చాను. నాకు 7 years నుంచి లవ్ చేసుకున్నాం మేము ఇద్దరము. పెళ్లి గిల్లి చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడేమో చేసుకోను అది ఇది అని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకోవచ్చు? ఆయనకు ఒక మాట చెప్పాలి కదా, ఇట్లా వెళ్దాము ఒకసారి, ఏంటి తప్పేవరిది అని చెప్పాను. నేను చెప్తే నేను రాను అంటే బలవంతంగా నేను తీసుకొచ్చిన, కనీసం మీడికి వచ్చినా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చినాను. సరే, ఏంటయ్యా నీ పేరేంటి? నా పేరు గణేష్. గణేష్, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు కుసుమ? తెలుసు అంటే చెప్పండి, పర్లేదు, వచ్చారు కదా ఇంకా తెలుసు అన్నప్పుడు నాకు ఇవన్నీ అవసరం లేదు, ఈమె గురించి నాకు అవసరం లేదు. బట్ మాకు తెలియాలి కదా అసలు ఏంటో రీజన్. ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది కదా, తెలియాలి కదా మాకు. ఆమె మీ దగ్గరకు వచ్చిందని మీకు తెలుసు కానీ నాకు తెలియదు. నాకు ఇప్పుడు తెలిసింది కదా అయ్యా, ఇప్పుడు తెలిసింది కదా, మాట్లాడు. కాదు, ఏదో ప్రాబ్లం ఉంటే చెప్తేనే కదా ఎవరైనా సాల్వ్ చేసేది ప్రాబ్లమ్. మోసం చేసింది నన్ను కాకుండా వేరే వాళ్ళని చూసుకుంది, వేరే వాళ్ళతో బండి మీద తిరగడము. ఆగండి, అరవద్దు ఇక్కడ, ప్రశాంతంగా కూర్చుంటే మాట్లాడుకోగలం మనం. సరే, ఇందాక అన్నారు ఆ అమ్మాయికి ఏదో బ్రేక్, ఇంకా అబ్బాయితో తిరుగుతుంది మాట్లాడుతుంది అని. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి? మీరు ఎక్కడ కలుసుకున్నారు ఏంటి ఆ స్టోరీ మాకు చెప్పండి. అయితే పటాన్ చెరువులో ఉంటుండే, అయితే మ్యారేజ్ లో నన్ను చూసిండు. మ్యారేజ్ లో చూసి. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? పటాన్ చెరువు. సరే, ఒక్క నిమిషం ఉండు, ఆయన ఎక్కడికి వెళ్ళట్లే, నువ్వు ప్రశాంతంగా చెప్పు. పటాన్ చెరువులో ఉంటుండే, ఒక మ్యారేజ్ దాంట్లో డాన్స్ ఆడేటప్పుడు అప్పుడు ఈయన వచ్చిండు, నన్ను చూసిన తర్వాత వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నంబర్ అడిగితే నంబర్ ఇచ్చాను. తర్వాత వాట్సాప్ కాల్లో నార్మల్గా కాల్స్ మాట్లాడుకున్నాం కొన్ని రోజులు, అట్లనే ఒక 5-6 months అట్లనే కాల్స్ మాట్లాడుకుంటా. తర్వాత ప్రపోజ్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసి ఇప్పుడు 7 years అవుతుంది. 7 years వరకు మేము లవ్ చేసుకొని మంచిగానే ఉండే. తర్వాత లాస్ట్కి ఇప్పుడు నన్ను వద్దు అని అంటున్నాను. ఎందుకు అంటే రీజన్ ఏంటిది, ఎందుకు వద్దంటున్నాడు? సరే, అవన్నీ తెలుసుకునే ముందు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. లవ్ టుడే కాబట్టి ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది. సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ లవ్ ఎలా ఉండేది? చాలా మంచిగా ఉంటుండే మాది, చాలా మంచి 7 years అంటే నాకు మా ఫ్యామిలీ కానీ అందరికీ తెలుసు. మళ్ళీ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి దానికి నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఇట్లా జాగ్రత్త ఉండు అది అని నాకు రెస్పెక్ట్ కానీ అన్ని చూసుకుంటుండే నన్ను. ఇప్పుడు ఇంత మంచి చూసుకొని లాస్ట్కి ఇప్పుడు వద్దు అని అంటుండే. ఎలా ప్రపోజ్ చేశాడంటే నిన్ను? ఎక్కడికి వెళ్ళారు? ఎలా ప్రపోజ్ చేసుకున్నారు?
అంటే కాల్స్లో నేను చెప్పింది నాకు నైట్ అంతేనా? టైంలో కాల్స్లో చెప్పిండు. తర్వాత నెక్స్ట్ డే కలిసినాం బయటికి. ఓకే. బయటికి కలిసిన తర్వాత నువ్వు అంటే నాకు ఇష్టము, నేను లవ్ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా, నీతోటే ఉంటా, లైఫ్ లాంగ్ ఉంటా, అది ఇది అని చెప్పిండు. తర్వాత ఇప్పుడు ఒక 1 month నుంచి నన్ను వద్దు 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 అని ఎంట పడుతుంది ఇప్పుడు. సరే, అప్పుడు లవ్ చేస్తున్నానని చెప్పంగానే ఒప్పుకున్నా వెంటనే? ఎందుకంటే అంత ముందే అంత ముందు నుంచి అంటే 6 months వరకు మేము ఫోన్ మాట్లాడుకున్నాం. ఆయన అంటే ఏందో తెలుసు, 6 months వరకు ఎట్లుండే, ఆయన బిహేవ్ ఏంది అన్ని తెలుసున్నాయి కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేసిన. ఓకే. అప్పుడు మంచిగానే ఉండేనా లవ్ చేసుకునేటప్పుడు? సో వాళ్ళ ఇంట్లో తెలుసా స్టోరీ? తెలుసు, ఓకే. మా ఇంట్లో కూడా తెలుసు. మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వద్దు వద్దు అని వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. చెప్పాడా పేరెంట్స్ కి పెళ్లి చేసుకుంటా అని? నువ్వు చెప్పుకున్నా? నేను మా ఫ్యామిలీలో నేను చెప్పుకున్నా, వాళ్ళ ఫ్యామిలీలో ఆయన చెప్పుకున్నాడు. తర్వాత ఇప్పుడు వద్దు అని అంటున్నాడు ఫిక్స్ అయినాక. అంటే ఈ మధ్య కాలంలో ఆయన బిహేవియర్ అంటే ఫోన్స్ మాట్లాడడము లేకుంటే వేరే అమ్మాయితో ఏమైనా మాట్లాడుతున్నాడు అన్న డౌట్ నీకేమైనా వచ్చిందా? అసలు ఎందుకు బ్రేకప్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ఏమో ఆయనకే అడగండి, నాకు తెలియదు ఎందుకు ఇప్పుడు అంటే వద్దు నువ్వు చూసావా ఇలా చేస్తున్నాడు? నువ్వు వద్దు వద్దు అని అంటే నేనేం వద్దు 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 నేను అవసరం లేదు అది ఇది అని అంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. ఆ ఫ్యాన్ కి ఊరేసుకున్నా. మెసేజ్ ఆయనకి వాట్సాప్లో ఫోటో కూడా పంపించిన. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటేనే అప్పుడు అవన్నీ పంపించి నేను చచ్చిపోతాను, నువ్వు రాకపోతే చచ్చిపోతాను, నువ్వు లేకపోతే చచ్చిపోతా అది అని చెప్తేనే ఇప్పుడు బలవంతంగా నేను తీసుకొని వచ్చిన ఆయనకి. ఇప్పుడు బలవంతంగానో ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ గురించేనే కదా సో ఇదంతా గొడవ, అవునా? సో నువ్వే నచ్చి అంటే నీకంతటికి నువ్వే కాల్ చేసి ప్రపోజ్ చేసావు అప్పుడు. సో అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నీకు? సో అప్పుడు నీకు ఎందుకు నచ్చింది తను కుసుమ? అప్పుడు నేను మా ఇంటి పక్కన ఉన్నప్పుడు ఈమె ఒక పెళ్లిలో డాన్స్ చేస్తుంటే సరే మంచిగా ఉంది చూసినప్పుడు ఫస్ట్ లవ్ అనిపించేసి తన గురించి వెతికి ఇన్స్టాగ్రామ్లో వెతికి ఆమె ప్రొఫైల్ చూసుకొని హాయ్ అని పెట్టిన తర్వాత మెసేజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే అప్పుడు ఫోన్లో అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇక తిని ఏం చేసిందంటే నాతోటి కాకుండా బయట వేరే వాళ్ళతో తిరగడము, వేరే వాళ్ళతో పోవడము. ఫ్రెండ్స్ అనుకోవచ్చు కదా. ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటా, హక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అనుకోవాలా? వై నాట్? ఏ ఆడవాళ్ళు ఎందుకు హర్ట్ చేసుకోకూడదు? బెస్టీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అట్లాంటప్పుడు బండి మీద ముగ్గురు కూర్చున్నప్పుడు లాస్ట్ కూర్చోవచ్చు, మధ్యలో ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను అవన్నీ చెప్పకు. ఫస్ట్ ఇవన్నీ నాకు చెప్పలేదు ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ కాబట్టి నేను కూర్చున్నాను. మేము ఎందుకు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాం కదా. ఈ అమ్మాయి అదే స్టార్టింగ్ నుంచి అలాగే ఉండేదా? లేదు, స్టార్టింగ్ నుంచే లేదు. గత మేము మంచిగా కలుసుకున్న తర్వాత ఇంట్లో మాట్లాడుకొని పెళ్లి గురించి అవన్నీ చెప్పుకున్న తర్వాత కూడా అట్లా లేదు. ఎందుకో మరి ఒక సడన్ సిచ్యువేషన్ లా నాకు కొన్ని తెలిసిన ఈమె గురించి తెలిసిన తర్వాత నేను కొన్ని పక్కకు పెట్టితే ఈమె ఇట్లా చేయడం అవి నాకు నచ్చలేదు. నేను నచ్చకుండా చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు మాట్లాడడం అని చెప్పిన తర్వాత కూడా తను వినలేదు. ఎందుకు వదులుకుంటాం చెప్పండి? ఇప్పుడు 7 years నుంచి నేను లవ్ చేసి నాతో ఉండి ఈ అబ్బాయి అన్నట్లేడు వాళ్ళని వాళ్ళతోటి నేను ఏమంతా క్లోజ్ ఏముంటలే, వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్. మరి క్లోజ్ లేనప్పుడు బండి మీద పోయేటప్పుడు ముగ్గురు కూర్చున్నప్పుడు ఈమె మధ్యలో ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ పక్కన వెనక సిచువేషన్ అర్థం చేసుకోవాలి. ఆ టైం సిచువేషన్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి? మేము అర్థం చేసుకోదా? సరే, అదే సిచ్యువేషన్ లో నువ్వున్నా కూడా అట్లనే నువ్వు బాధపడతావు, నీకు అలాగే కోపం వచ్చింది, ఎవరికైనా వచ్చింది. నార్మల్ మీ ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా. సరే నేను ఇంకోసారి అలా చెయ్యను, నేను సారీ అలా చేయడం తప్పే అని మీరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా. ఈ విషయం పేరెంట్స్ దాకా వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రేకప్ అంటే బాగుండదు కదా.